ఆపడానికి పైన బ్రహ్మ దగ్గర అనక్కర్లేదా? ఎవ్వరు సైకిల్ చాలు నేను అంతం చేయడానికి. నేను పండిన పత్రవ్యూహంలో చిక్కి జైలులో ఈచలు లెక్క పెట్టిన వాడివి నువ్వు నన్ను అంతం చేసేది. లెఫ్ట్లో చట్టాన్ని ఉంచుకొని రాజకీయాన్ని నా కాళ్ళకు చెప్పులా వాడుకుంటున్నా. అలాంటి నన్ను నువ్వేం చేయలేవురా. చట్టాన్ని లెఫ్ట్లో న్యాయాన్ని పెట్టుకొని నువ్వు సాగిస్తున్న మానవ హోమాన్ని ఆపడానికి జైలు గోడల బద్దలు కొట్టి వచ్చిన ఆదిశంకరుడు తలరాతను రాసిన ఆ విధాత కూడా నిన్ను రక్షించలేడు. విధాతను సైతం భయపట్టగల ఇలాంటి డేంజర్ డేవిస్ గుండెలు చేసి రక్తం తాగే సింహానిరా. నీలాంటి సింహాలు దూరం పట్టుకుని ఆడించగల నీలాంటి వేటగాన్ని బంధించి నిలువున దయించి భస్మం చేసే అగ్నిరా గొడబాకిరా. నేను నిన్ను ప్రగల్భాలు పలుకుతున్నావు. ఇంతకీ ఎందుకు వచ్చావో చెప్పావు. పుణ్యం ఎరిగిన నా భవానీ జీవితాన్ని నాశనం చేసి కర్తవ్యమే దైవంగా భావించే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఎస్పీ భరత్చంద్రని అన్యాయంగా పట్టు పెట్టుకున్నారా? మిమ్మల్ని అంతం చేయడానికి వచ్చాను రా. మమ్మల్ని అంతం చేసే మగధీరుడు ఇంకా ఈ భూమి మీద పుట్టలేదురా. ఒకవేళ పుట్టినా నేను పండిన పద్మవ్యూహం నుండి ప్రాణాలతో బయటకు వెళ్ళలేడు. చూడు బాబిడు, నువ్వు పన్నిన పద్మవ్యూహాన్ని ఛేదించి నిన్ను నీ తమ్ముడిని భూస్థాపితం చేస్తావు రా. ఒకనాడు భూస్థాపితం చేస్తానన్న ఎస్పీ భరత్ చంద్ర శ్మశానంలో సమాధిలో హాయిగా నిద్రపోతున్నాడు. నా ఎవరైనా సరే సమాధి కావాల్సిందే. ఆపరా, నీ చేతిలో చచ్చి సమాధి కావడానికి నీ పెంపుడు కొక్కను కాదురా. గుండె నిండా ధైర్యం ఊపి నిండా సాహసం నింపుకున్న సింహాండిరా, ప్రళయ సింహాండిరా. ఇక నీతో మాటల అవసరం. రండిరా, వీడు మనల్ని అంతం చేయడానికి వచ్చాడంటారా? మన హాస్పిటల్ అండర్ గ్రౌండ్ ఈడ్చుకునందిరా. టీవీలో చూసుంటారు, ఫోన్లో చూసుంటారు, మ్యూజియంలో చూసుంటారు. జోలు విడిచి పంజా విసిన సింహాన్ని ఎప్పుడైనా చూసారా? అమాయకుల ప్రజల శరీర వ్యవస్థ వ్యాపారం చేసే నిన్ను నీ తమ్ముడిని నా ఈ పవిత్ర దేశాన్ని పరాయి దేశాలకు తాకట్టు పెట్టాలని చూసే ఆ రంజిత్ ఖాన్ లాంటి దేశద్రోహిని అంతం చేయడానికి వచ్చిన సింహానిరా, ప్రళయ సింహానిరా. నేను ఇక నా కంటి నుండి వచ్చే అగ్ని జ్వాలలకు మీరు భస్మం కాక తప్పదురా. భయభ్రాంతికి గురి చేస్తావు కదా, ఇక నా విశ్వరూపం చూపించక తప్పదురా. నా నరాలు అదుపు తప్పి జీవమంటున్నాయి. నీ ఆటపాటలతో నాకు టెన్షన్ తగ్గించు. నీ ఆటపాటలతో నాలోని టెన్షన్ తగ్గించు. என்னடுமையோ நாயனம் முடி நாயனம் முடி நாயனம்
ఎన్నడకయ్యో నాయనో ఒరి నాయనో ఒరి నాయనో ఒరి నాయనో జల్లంటూ ఎందుకు ఇట్ట పైకి వస్తూ చంపేస్తావే పెన్నెలని గుంటికి చుట్టి చీకటిని కురులకు కట్టి బిగ్గరగా కోకిట పట్టి తప్పటాడుకుంటా అబ్బా ఎన్నడమయ్యో నాయనో ఒరి నాయనో ఒరి నాయనో ఒరి నాయనో అమ్మ ఎన్నడకయ్యో నాయనో ఒరి నాయనో ఒరి నాయనో ఒరి నాయనో నాయనో ఒరి నాయనో ఒరి నాయనో ఒరి నాయనో నాయనో ఒరి నాయనో ఒరి నాయనో ఒరి నాయనో ఈ పాట హలో ఇంజనీర్ గారు, ఏంటి ఎలా వచ్చారు? ఏమీ లేదు శర్మ గారు, ఒక్క చిన్న పని మీద వచ్చాను. ఏంటండి ఆ పని? ఎవరినైనా బొక్కలో తోసి మక్కలు పెరిగింది ఎలా, లేక ఎవరినైనా మర్డర్ చేసి వచ్చారా? చెప్పండి, మనం తలుసుకుంటే ఎలాంటి కేసైనా క్షణాల మీద పని. అబ్బాయి ఆ పని మీద రాలేదండి శర్మ గారు. రేపు ముంబై నుండి గని మనుషులు వస్తున్నారు కనుక ఆ విషయం చెప్పి రమ్మని అన్నయ్య గారు పంపించారు. ఏమిటి, ముంబై నుండి గణమంత్రి వస్తున్నారా? అయితే కలిసి స్వయంగా మేమే కలుస్తాం. ఎందుకే వాళ్ళకి ఏమి ఇస్తున్నాం? మన హాస్పిటల్ నుండి గుండె, కళ్ళు, కిడ్నీలు తీసుకెళ్ళడానికి వస్తున్నారు. మన బ్రీఫ్ కేసులు వాళ్ళకి అప్పగించి వాళ్ళు తీసుకువచ్చే క్యాష్ బ్రీఫ్ కేసులు మనం తీసుకురావాలి. ఓకే అంటారు, ఆ విషయం నేను చూసుకుంటాను. ఏం మరి కాకుండా వాడెవడో సిబిఐ ఆఫీస్ కళ్యాణ్ అంట, వాడి కన్ను మన హాస్పిటల్ మీద పడింది. ముందు వాడి సంగతి చూడండి. మీకు చేత కాకపోతే చెప్పండి, మేమే వాడిని అతమరుస్తాం. ఆయాసపడకండి అంకినేని గారు, వాడు ఢిల్లీ నుండి వచ్చిన క్రైమ్ ఇన్స్పెక్టర్. వాడిని పట్టు పెట్టడం అనుకున్నంత తేలిక
వాడు ఎక్కడి నుండి వచ్చాడో అక్కడికే పోతాడు. కాదని కాలు దుబ్బితే చిత్రపశ్వాన్ని కాశీలో కలపవలసి వస్తుందని చెప్పండి. ఆయాసపడక నెమ్మదిగాడు గారు. మందారపడి వాడితో ఢీకుంటే మనకు చాలా ప్రమాదం. ఎందుకంటే మన రంజిత్ ఖాన్కి వార్నింగ్ ఇచ్చి పంగు తినిపించాడు. అంతటి మనగాడా వాడు? మన గాళ్ళక మనగాడు బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదిరించిన ఒక అల్లూరి సీతారామరాజు మన రంగంలో విజృంభించి శత్రువుల తల నరికిన ఒక వీర శివాజీ ధైర్యం తిరిగింపు వాడిలో ఉన్నాయి. చూడండి శర్మ గారు, వాడు తెల్ల తరలు ఎదిరించిన అల్లూరి సీతారామరాజు అయినా, శత్రువుల తలను నరికిన ఛత్రపతి శివాజీ అయినా ఈ ఇంటి ముందు కొత్త పిల్లలు ఆడించగలను. ఇలా ఆయాసపడి ఆయా స్లీపర్ చేతులు అరెస్ట్ అయ్యారు. మర్చిపోయారా? అంటే నన్ను భయపెడుతున్నారా? కాదు, జాగ్రత్త పడమంటున్నాను. ఏ శర్మ, మీ విసిరే బిస్కెట్లకు సెలవు చెప్పి కర్వి మమ్మల్ని జాగ్రత్త పడమంటావా? నేను తప్పగా అర్థం చేసుకున్నాను ఇంజనీర్ గారు. ముందు మీరు రిలాక్స్ అవ్వండి. సారీ శర్మ గారు, It's all right. మీ ఆనంద సమయంలో ఇంకేమీ లేదా? కామిని दानिम्बं पञ्चपुटश नारिकेळं कषं विषं पनसं पादपुटश
నువ్వేరా ఆ, మొన్న మెరక మీద వెంకమ్మ స్నానం చేస్తుంటే తడికి సందులో నుంచి చూస్తుంటే ఆ వీధి ఆడవాళ్ళందరూ వచ్చి నీకు జింపాకు జింపాకు చేశారులే. సరేనా బాయ్, సరిపోయిన నుంచి వదిలే. ఇక నుంచి ఏ పని చేసినా కలిసే చేద్దాం, సరేనా? ఏయ్, ఏమిటి ఇక్కడ పని చేసేది? ఏం చేసేది పని? ఈరోజు మేడం వస్తుందా? అయ్యో కాదు. ఏయ్, ఏంటి శేఖర్ ఇద్దరు కలిసి ఎక్కడ బీట్ వేశారు? ఏంటి సంగతి? ఏం లేదు శిరీష మేడం గారు, వాళ్ళు మొన్న నాటకం వేస్తే గొప్ప బిల్లు ఇచ్చారులే. ఏమిటా బిల్లు? నేను ఒక నాటకం ఆడితే ఈ ప్రభుత్వం నాకు మెచ్చి ఒక పెద్ద పత్రం ఇచ్చింది. పత్రమా అంటే ప్రశంస పత్రమా? ప్రశంస పత్రం కాదు శిరీష, వీడికి ఈ జన్మలో నాటకం వేయొద్దని వార్నింగ్ లెటర్ ఇచ్చి పంపించారు. వార్నింగా? ఏ ఎందుకు? అవును శిరీష, వాడు నాటకం వేశాడు. మా ఊరికి 40 మంది డాక్టర్లు వచ్చి ఒక్కడి చెయ్యి ఖాళీ లేదు. ఏ ఎందుకు? ఈ పెద్ద మహాకళాకారుడు సంగతి విని ఆ, చిన్న పెద్ద తేడా తెలియకుండా అందరికీ రైలుపాటి జ్వరాలే. అయ్యో అయితే ఇతను చాలా పెద్ద కళాకారుడు అనుకుంటా. చెప్పిన మాటలన్నీ అబద్ధాలే. నేను నిజంగా నాటకం వేసి జీవిస్తా. ఓ శిరీష, అన్ని నాటకాల సంగతి ఏమో కానీ ఒక నాటకం మాత్రం జీవించాడు. నాటకం అద్భుతం, నేను ఒప్పుకుంటా. ఏమిటా నాటకం? సద్ది పేనుగా అనే గొప్ప నాటకంలే. ఏంటి? పిల్లగానా? అవును శిరీష, సద్ది పేనుగా అనే నాటకం. ఆహా. మరి తను వేసిన పాత్ర ఏంటి? శిరీష, శవం పాత్ర. ఓహో, శవమా? అవును శవమే. తల ఇచ్చే ముందు చనిపోతాడు, తల దించే వరకు